మీకు యాంటీబయాటిక్ అబ్యూస్ గురించి తెలుసా? అంటే మీరు చీటికి మాటికి వేసుకునే, అనవసరంగా వేసుకునే యాంటీబయాటిక్స్ వల్ల మన బాడీలో ఇన్ఫెక్షన్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, వాటికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. దీనివల్ల అంతకుముందు మనం వాడే లో డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాటికి సరిపోదు. డోసేజెస్ అనేవి పెంచాల్సొస్తుంది. ఇలా పెంచుకుంటూ పోతా ఉంటే ఏమవుతుందంటే దాని రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయి అదొక సూపర్ బగ్‌లా తయారవుతుంది. ఇలా సూపర్ బగ్ అయిన తర్వాత దాన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయలేము, ఈజీగా కిల్ చేయలేము. సో, ఇన్ఫెక్షన్స్ అనేవి అంత ఈజీగా తగ్గవు. సో, ఇట్ కుడ్ బి ఫ్యాటల్ ఆల్సో. అంటే మన చావుకి దారి తీయొచ్చు. అదొక పాండమిక్‌గా కూడా మారొచ్చు. వి నెవర్ నో. సో, దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే ఇది మన ఇండియాలో బాగా ఎక్కువగా ఉంది. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అంటే మనమే వెళ్ళి మెడికల్ షాప్‌లో వెళ్ళి అది ఇచ్చేసేయండి. యాంటీబయాటిక్ ఇది ఇచ్చేసేయండి. ఏదో వచ్చింది, జలుబు వచ్చింది, తుమ్ము వచ్చింది, ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడేయడం ఇదంతా కంట్రోల్ చేయాలి. అండ్ మోరోవర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా, డాక్టర్స్ కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ అండ్ ఎంపెరికల్ థెరపీ నుంచి డైరెక్టెడ్ థెరపీకి షిఫ్ట్ అవ్వాలి. సో, ఇలా చేస్తూ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది బాగా తగ్గిస్తే మనకి ఈ సూపర్ బగ్స్ కానీ ఇవన్నీ ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ ఆల్సో షుడ్ లుక్ ఇంటు దిస్. థ్యాంక్ యూ.